సెక్షన్ బి కెమిస్ట్రీలో ఉన్నటువంటి సెక్షన్ బి ఏదైతే ఉందో ఈ విద్యార్థులు కొంతవరకు ఇరుకను పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల ఈజీ టు మోడరేట్ అనాల్సి వచ్చింది. ఈ సెక్షన్ బి కానీ లేకపోయి ఉంటే ఇది డైరెక్ట్గా ఈజీ పేపర్ కాదు, మొత్తం జరిగినటువంటి స్పెల్ 1లో ఇది ఈజీ పేపర్గా నిలిచి ఉండేది. కానీ కొంత ఏ బిట్ ఆఫ్ ఇష్యూ అయితే కనిపించింది. ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ వర్ క్యాలిక్యులేషన్స్ హెవీగా ఉన్నాయన్నమాట. ఏది ఈ సెక్షన్ బిలో చాలామంది ఇక్కడే విద్యార్థులు సమయాన్ని వృధా చేశారు. న్యూమరికల్స్ ఊహించిన విధంగా పెద్దవిగా ఉండడంతో తర్వాత వచ్చే సులభమైన ప్రశ్నలు మిస్ అయిపోయారనమాట. నేను ఎన్నిసార్లు చెప్పినా చెప్పేది అది, మీరు పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు కెమిస్ట్రీ లాంటి ఇప్పుడు బి సెక్షన్లోకి వచ్చారు, ఓకే మొత్తం మీద ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది, మీకు సమయం 2 to 3 minutes మించి మీకు అవుతుంది అనుకున్నప్పుడు స్కిప్ చేసి కిందోటికి వెళ్ళండి బాబు, అంతే మీరు చేయాల్సిన పని. ఈ స్కిప్ చేసి కింద వరకు ఎవరైతే తెలివిగా మూవ్ అయిపోతారో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు క్వశ్చన్ వచ్చినట్టే కనిపించేసరికి మీ యొక్క గ్లాన్స్ అనేది అక్కడ ఆగిపోతుంది. అలా చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ సమయం కూడా చాలా విలువైంది. కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్స్కి ఎవరైతే ఫోకస్గా వెళ్ళిపోయి ఉచ్చులో పడకుండా ఎన్టీఏ ఉచ్చులో పడకుండా ముందుకెళ్ళారో వాళ్ళు సెక్షన్ బిలో కూడా మంచి స్కోరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో సెక్షన్ బిలో ఫోకస్డ్ ఏరియాస్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ థర్మోడైనమిక్స్ యొక్క న్యూమరికల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రావడం అనేది జరిగింది. సో మ్యాథమెటిక్స్, సో చూశారు కదా, రోడ్డు ఇట్లా 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 పోతూనే ఉంది. మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఉంది. మెయిన్ ఇష్యూ వచ్చేసి లెంతే, కాంప్లెక్సిటీ కాదు. కాంప్లెక్సిటీ ఇస్తే మనకి తెలిసి వస్తుంది, ఇది కష్టంగా ఉందిరా భయ్, దీన్ని చేయొద్దు, మనం ముందుకెళ్ళిపోదామని చెప్పేసి. తెలిసిన క్వశ్చన్ వస్తుంది, 4 మార్కులు వస్తున్నాయని చెప్పేసి మనం వాడు ఆగిపోతాను. ఈ రోడ్డు పోతూ ఉంటే వస్తూనే ఉంది, కానీ ఒక్క క్వశ్చన్కి 5 to 6 లైన్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. లాజిక్ కష్టం కాదు, కానీ టైమే మనకి ఎనిమిగా తయారైనటువంటి పరిస్థితి మ్యాథమెటిక్స్ పేపర్లో ఈరోజు జరిగినటువంటి పంచాయతీ.